అండి, ఈ రోజు మన రెసిపీ హెల్దీగా ఆయిల్లెస్ చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందైతే బోన్లెస్ చికెన్ ని తీసుకుని అందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక ఎగ్ ని బ్రేక్ చేసుకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అలాగే 1 టీ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లెక్స్ని తీసుకొని ఇలా బాగా క్రష్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకొని ఇలా క్రష్ చేసుకున్న కార్న్ఫ్లెక్స్లో చికెన్ పీస్ని బాగా కోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. తర్వాత పీసులన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి బయటికి తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ని బ్రష్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయినట్టే. ఆయిల్లెస్ చికెన్ పాప్కార్న్ హెల్దీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అచ్చం KFC పాప్కార్న్ లాగే ఉంటాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.